సమస్యలు ఉంటే మేము పరిష్కరించుకుంటాము అని అనుకుంటారు అని అనుకుంటున్నాను. సార్, ఇండస్ట్రీకి ఇంత ఇంపాక్ట్ చేసే ఒక సమస్య వచ్చినప్పుడు మాట్లాడకపోవడం కూడా మీరు నిజంగానే మీకు నచ్చలేదని చెప్పారు. మాట్లాడటం కూడా అంటే అగౌరవం లాంటి పెద్ద వ్యక్తి ఇందులో ఇన్ని సంవత్సరాలు జర్నీ ఉంది మీకు, మీరు మాట్లాడకపోవడం కూడా ఇబ్బందే కదా. అవునండి, అందుకనే చెప్పాల్సింది కదా. అవునండి, ఒక్క ఎగ్జిబిటర్స్ చెప్పకుండా టోటల్గా ఆంధ్రప్రదేశ్ చేయమని తెలంగాణకి చెబుదామని వచ్చాను ఇక్కడికి. సమస్య అయిపోయాక వచ్చారు లేదు అవలా. పవన్ గారు రిటర్న్ గిఫ్ట్ అని చెప్పారు, దానిపైన మీరు అభిప్రాయం? నిజమే కదండి, పవన్ కళ్యాణ్ గారు బాధపడింది 100% నిజం. ఆయన సినిమా వస్తుంటే మేము థియేటర్ మూసేస్తాం అని అంటే ఆయన బెదిరిస్తున్నారా ఏంటి? అంటే నిన్న వాడు చెప్పడం ఏంటంటే మేము ఎప్పుడో ఎక్కడ కూడా అఫీషియల్గా థియేటర్స్ని మేము మూసేస్తున్నామని ఎవరు అఫీషియల్ నోట్ రిలీజ్ చేయలేదు. ఇది కేవలం ప్రచారం జరిగింది, దీనికే విచారణలో అని వాళ్ళు చెప్పడం జరుగుతుందని కూడా అన్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఆ నలుగురిలో లేకపోయినా ఇండస్ట్రీలో ఒక పెద్దగా మీరెందుకని ఇనిషియేషన్ తీసుకోలేదు? అంటే వెళ్ళి కలవాలి, లేదా నిజంగా యూనిటీ అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మీరు అన్నట్టు ఇన్ని 3 బాడీస్ ఉండగా ఏ ఇండివిజువల్ వచ్చి తీసుకోరు, బాడీస్ తీసుకోవాలి. నేను కూడా వీటిలో యాక్టివ్గా లేను, కానీ నా సపోర్ట్ ఎక్కువ నాకు ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను వెళ్తూ ఉంటాను, సపోర్టు నన్ను అడుగుతూ ఉంటారు. నా అభిప్రాయం వాళ్ళు నన్ను నిర్లక్ష్యం చేస్తారని కాదు, తప్పకుండా పెద్ద సమస్య వచ్చినప్పుడల్లా నన్ను పిలిచి మాట్లాడుతూ ఉంటాను. జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే నిజంగా ఆయన సినిమా విడుదలకు ముందు కుట్రగానే భావించవచ్చా? థియేటర్లు బంద్ చేయాలనేది ఒక కుట్రగానే భావించవచ్చా? లేదండి, అది నేను కొంతమందితో మాట్లాడితే ఇది తాత్కాలికం, మేము టెంపరీగా అనుకున్నదే తప్ప ప్రత్యేకంగా ఆయన సినిమా మీద మేము వ్యతిరేకతతోటి అన్నది కాదు అని అంటారు. కానీ అనేటప్పుడు ఆలోచించుకోవాలి, ఆ సినిమా ఉంది కదా. మీ అవగాహన మేరకు ఉన్న 1600 థియేటర్లు ఎన్ని లీజుల్లో ఉన్నాయండి? సరైన లెక్క నా దగ్గర లేదండి. మెజారిటీ లేవు, మెజారిటీ లేవండి, మెజారిటీ ఇండివిజువల్స్ దగ్గరే ఉన్నాయి.